సాయంకాల సమయం మరి పరలోక రాజ్యం గురించిన మర్మాలు గురించి మరి పరలోక రాజ్యం 3 భాగాలుగా మనం దాన్ని ధ్యానించుకోవచ్చు అని చెప్పి మొదటి భాగం ఈ దేవుని రాజ్యం లేకపోతే పరలోక రాజ్యం ఈ లోక రాజ్యంలో ఉన్నప్పుడు సంగతులను ధ్యానించాలి. రెండవది మిలీనియం రూల్ లేకపోతే 1000 సంవత్సరాల పరిపాలనలో లోక రాజ్యము దేవుని రాజ్యం లోపల ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క పరిపాలనలో ఈ లోకస్తులు కూడా పారిభాగస్తులుగా ఉండే రెండవ భాగం అని చెప్పి అంటున్నాం. మూడవది యుగ యుగాలు కొనసాగే నిత్యత్వమైన ఆ పరలోక రాజ్యం లేదా దేవుని రాజ్యం మూడవ భాగం. అక్కడ ఏడుపును కన్నీరును ఉండదు, దుఃఖం ఏమాత్రం ఉండదు అని చెప్పి మనం ప్రకటన గ్రంథంలో దాని గురించి చదువుతూ ఉంటాం. అయితే మనం ఆ మొట్టమొదటి భాగం గురించి ధ్యానిస్తూ కొన్ని ఉపమానాలు పరిశీలిస్తూ వచ్చాం. ఇదే అధ్యాయం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో పరలోక రాజ్య మర్మములు ఎదుట అది మీకు అనుగ్రహింపబడినది అని చెప్పి దానిలోని కొన్ని రహస్యాలు ఏ రీతిగా ఈ మొట్టమొదటి భాగంలో మరి ఈ లోకంలో దేవుని రాజ్యం ఒక భాగంగా ఉన్నప్పుడు ఉండే సంగతులు కొన్ని ధ్యానించడం జరిగింది. అయితే ఈ రెండవ భాగం ఇంకా మనం మొదలు పెట్టలేదు. రెండవ భాగంలో పరలోక రాజ్యంలో లోక రాజ్యం పాలిభాగం ఉంటే ఆ రెండవ భాగాన్ని మనం ఇంకా మొదలు పెట్టలేదు. అయితే దానికి వెళ్ళక ముందు ఎందుకో ఈ భాగంలోని ఈ ఆఖరి వచనాలు నా గమనానికి వచ్చినప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా ఉండినాయి. 53 నుంచి 58వ వచనంలో ఆ భాగం యొక్క సారాంశం ఒకవేళ మనం చదివాం కదా, ఆ భాగం యొక్క సారాంశం ఒకవేళ మనం ఆలోచించేస్తే ప్రవక్త తన దేశంలోనూ తన ఇంట్లోనూ తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. యేసు ప్రభువారు ఆ భాగం ఒకవేళ మనం ఆలోచన చేసుకోవాలంటే ఈ వచనం ఈ మాట ప్రభువారు అంటున్నట్టు మనం పరిశీలించవచ్చు. అయితే తరచు మనం ఒకవేళ ఈ లోకంలో ఉండే పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే ఈ లోకాధికారులు లేకపోతే ఎన్నికైన మంత్రులు కానీ ఆయా ప్రధానులు కానీ వారి చరిత్రలు మనం గమనిస్తే ఒకవేళ ఉదాహరణకు మనం ముఖ్యమంత్రి ఏమిటన్నా ఎన్టీ రామారావు గారు తీసుకుంటే ఒకవేళ ఆయన పుట్టిన ప్రదేశం ఎక్కడ తెలుసండి ఎవరికైనా? నిముత్తూరులో ఆయన పుట్టారు. గుడివాడ దగ్గర ఉంటున్న నిముత్తూరులో ఆయన పుట్టారు. అయితే అలాగే అనేక మంది ఈ చీఫ్ మినిస్టర్ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ లేకపోతే మంత్రులు కానీ వారు తమ పదవుల్లోకి వచ్చినప్పుడు మనం గమనిస్తే ఇది ఒక సత్యాన్ని మనం పరిశీలిస్తే చాలా చక్కగా గమనించవచ్చు. ఏంటంటే వారు ఏ స్థలం నుంచి పుట్టి పెరిగారో లేకపోతే ఏ స్థలం నుంచి పోటీ చేసి వచ్చారో ఆ స్థలాన్ని మాత్రం వారు అది ఒక పాడుబడిన స్థలంగా ఉన్న దాన్ని పరలోకంలాగా లేకపోతే చక్కటి రోడ్లు వేసి మరి ఆ స్థలాన్ని చాలా బాగు చేసే ఒక దినాలుగా ఆ భాగస్తులు కూడా భావిస్తుంటారు. ఒకవేళ ఎన్ జనార్దన్ రెడ్డి గారి గురించి తెలుస్తుంటే మరి ఆయన కూడా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు మరి వెంకటగిరి ఆ ప్రదేశంలో ఎంతో చక్కటి రోడ్లు మరి చక్కటి సదుపాయాలు కలిగించినట్టుగా మరి తరచు అందరూ చెప్తారు. అయితే మరి ఇది లోక అధికారుల యొక్క వైఖరి అన్నట్టుగా మనం ఆలోచన చేస్తే మరి ప్రభు వారి యొక్క చరిత్ర మరి యేసు ప్రభు వారి విషయమై మనం ధ్యానిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు అక్కడ వెలువడుతున్నాయి. 53వ వచనం నుంచి మనం చదువుతూ వెళ్దాం. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కాదా?
వారి గురించి వారు అభ్యంతర పడిన విషయాన్ని మనం చదివాం. అయితే 58వ వచనంలో మనం చదివితే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకవేళ ఒక ప్రవక్త కానీ ఒక అధికారి కానీ ఆ ప్రదేశాన్ని నుంచి వస్తే, ప్రవక్త అనే మాటను పక్కన పెడదాం, ఒకవేళ ఒక అధికారి కానీ మరి రాజు కానీ ఫలానా ప్రదేశంలో పుట్టినాడు అని చెప్పానంటే ఆ ప్రదేశం దానికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కగా ఆయన గమనంలోకి తీసుకుని ఎంతో పర్సనల్ ఇంట్రెస్ట్ అంటారు దాన్ని, పర్సనల్ ఇంట్రెస్ట్తో వాటిని బాగు చేస్తారు అన్నట్టుగా మనం ఈ పదం వింటూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారి విషయంలో మనం చూస్తే ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని చెప్పి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఎందు నిమిత్తమై ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఈ సాయంకాల సమయం అద్భుతములు చేసే విశ్వాసం అనే మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి దాన్ని మన భాగం యొక్క సారాంశంగా ఆ మాటను మనం ఆలోచన పెట్టుకుంటే, మరి ఎందుకు యేసు ప్రభు వారు తన స్వదేశంలో అద్భుతములు అనేకమైనవి చేయకుండా ఉన్నారు అని చెప్పి మనం పరిశీలిస్తే మనం అదే మాటలో చదువుతాం. వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. యేసు ప్రభు వారు నినాదంలో అనేకమైన అద్భుతములు చేయడానికి ఆయన నీలోను నాలోను చూస్తూ ఉన్నది ఆయన అద్భుతమైన కార్యము చేయగలిగే విశ్వాసం అని చెప్పి మనం ఈ సాయంకాల సమయం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొద్ది నిమిషాలు దీని గురించి మనం కొద్దిగా ఆలోచించేద్దాం. ఏంటి అద్భుతములు చేయగలిగే విశ్వాసం ఏంటి, అది మనకు ఉన్నదా, అది ఏ రీతిగా మనం కలిగి ఉండగలం, మరి అద్భుతములు ఏంటి అని కూడా మనం పరిశీలిద్దాం. మరి సాధారణంగా ఈ మాట వాడేసరికి మనం అపోస్తలుల కార్యంలో కానీ మరి దేవుని గ్రంథంలో ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన పరిచర్యలో కూడా అనేకమైన అద్భుతములు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటిని గమనంలో తీసుకుని వచ్చినప్పుడు అద్భుతములు చేసే విశ్వాసం, లేకపోతే ఈ మాట అద్భుతము అనే మాట మనం తరచు కూడా పొరబడే సందర్భాలు కూడా ఎదురుపడుతూ ఉంటాయి. మరి ప్రభు వారి దృష్టికి అద్భుతం ఏంటిది అని కూడా మనం ఆలోచించేద్దాం. మరి దానికి ముందుగా మరి అవిశ్వాసం వలన ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఈ అవిశ్వాసం అనే మాట మనం పరిశీలిస్తే చాలా పర్యాయం అనుకుంటాం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోవటం, లేకపోతే అవిశ్వాసం అనే మాట కొన్ని పర్యాయంలో యేసు ప్రభు వారి గురించి తెలియదేమో వాళ్ళకి, లేకపోతే వారు యేసు ప్రభు యొక్క మాటలు ఆయన చేసిన కార్యాలు వినలేదేమో, ఆయన గురించి సరిగా గమనం లేని వారిగా ఉంటున్నారేమో అని చెప్పి వారిని అవిశ్వాసులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం బట్టి మనం పరిశీలిస్తే విశ్వాసం అనేది మరి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి నుంచి ప్రభు ఆయన ఎదురు చూస్తూ ఉన్న ఒక అవసరం ఉంటున్న ఒక కార్యం అని చెప్పి మనం ఆలోచన చేసుకోవచ్చు. అందునిమిత్తమై హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. దేవునికి ఇష్టడై ఉండటానికి ఏమి అవసరమైనది అని చెప్పి మనం ప్రశ్న వేసుకుంటే ఈ పదం విశ్వాసం అనే పదం లేకుండా మరి దేవునికి ఇష్టలుగా ఉండట కానీ దేవునితో మరి ఏమైనా సంబంధం పొంది ఆయన నుండి పొందుకున్నట కానీ కాని పని అన్నట్టుగా, లేకపోతే అసాధ్యం అన్నట్టుగా మనం చదువుతాం. 11వ అధ్యాయం 6వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నిజంగా దేవుడు మన జీవితాల్లో తొంగి చూస్తూ ఉన్నది ఏంటి అని అంటే ఆయన అద్భుతములు చేయడానికి అవ్వచ్చు, లేకపోతే నీ నా జీవితంలో ఆయన తన
చేతి కార్యం, ఆయన ఏదైనా కార్యం చేయాలంటే నీలో నాలో ఆయన విశ్వాసం, నీ నాలో ఆయన చూస్తూ ఉన్నారు. నీ నాలో ఆ విశ్వాసం ఉండవలసిన అవసరత ఉంది అని చెప్పి మనం ఆలోచన చేసుకోవచ్చు. అయితే మరి ఈ సాయంకాల సమయం అవిశ్వాసం అనే పదాన్ని మనం ఆలోచన చేసుకుంటుండగా నా వరకు ఆ పదం యొక్క అర్థం ఈ రీతిగా నేను అర్థం చేసుకోగలిగాను. యేసుని గురించి విని ఆయన గురించి సరైన నిర్ణయంలోనికి రాకపోవటం అవిశ్వాసం అని చెప్పి నేను గత కొన్ని దినాలుగా దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నేర్చుకోవడం జరిగింది. మరి సరే, యేసు ప్రభు గురించి వినకపోతే విశ్వాసం రాదు, వారిని అవిశ్వాసాలను పిలవచ్చని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని చెప్పి మనం చదువుతాం. అయితే వినినప్పుడు మనకి విశ్వాసంలోనికి వచ్చే ఒక అవకాశం ఉంది అని చెప్పి ఎరుగుదాం. అయితే వినకోకుండా ఉండే వారి గురించి మనం ఆలోచన చేయట్లేదు, కానీ విని కూడా అవిశ్వాసులుగా ఉండే వారి గురించి ఈ సాయంకాల సమయం ప్రత్యేకంగా ఆలోచన చేయవలసిన వారిగా ఉంటున్నాం. ఎందు నిమిత్తమైతే అవిశ్వాసం అనే పదము విని కూడా యేసుని గురించి ఒక సరైన నిర్ణయంలోనికి రాని అంతవరకు ప్రభువారు వారిని అవిశ్వాసులుగానే చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ సరైన నిర్ణయంలోనికి రాకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, మనం చదివిన భాగంలో ఈ వ్యక్తులను పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. అక్కడ తన స్వదేశంలోనికి ప్రభువారు వచ్చినప్పుడు వారి అవిశ్వాసం బట్టి ఆయన అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పి చూస్తున్నాం. మనం పైనుండి ఆ భాగాన్ని సరిగా ధ్యానిస్తే, వారు యేసు ప్రభుని గురించి వినని వారు కాదు, వినకుండా ఉండలేదు. మరి యేసు ప్రభు గురించి వినటమే కాక ఆయన బోధించిన బోధ కూడా విన్నవారే అంటారు. మనం 13:53 నుంచి చదువుదాము. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కాదా? యేసు ప్రభు వారి గురించి వినటమే కాక ఆయన బోధన కూడా విన్నవారు వీళ్ళు. ఆయన బోధన విని వారు చేసిన ఆలోచన మనం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? మరి అనేక పర్యాయంలో యేసు ప్రభు వారి గురించి సరైన నిర్ణయంలోనికి రాకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయనను గురించి ఒక తప్పుడు అభిప్రాయం, లేకపోతే ఆయన గురించి తెలుసుకోవలసిన సత్యాలు సరైనవి తెలుసుకోక మరి చులకనగా చేసే వాటిని ధ్యానంలో ఉంచుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోయే స్థితిలో ఉండటం యేసు ప్రభు వారి గురించి అవిశ్వాసం ఉండటం అని చెప్పి ఆలోచన చేసుకోవచ్చు. మరి ఈ మాటలు ఆలోచన చేస్తుంటే మరి అనేక పర్యాయములు ఈ అభిప్రాయం మనం తరచు ఎదుర్కొంటూ ఉంటాం. ఆయన అందరిలో ఒక దేవుడే, ఆయన చాలా మంచివాడండి, ఆయన గొప్ప ప్రవక్త అండి, లేకపోతే ఆయన చాలా నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడండి అని చెప్పి ఈ మాటలతో సరిపెట్టుకునే విశ్వాసం లేకపోతే అవిశ్వాసం అని చెప్పి మనం ఆలోచన చేసుకోవచ్చు. యేసు ప్రభు వారి గురించి సరైన నిర్ణయంలోనికి రాకపోవటం, ఆయన గురించి వినకపోవటం కాదు కదా, ఆయనను విని ఆయనను సరైన రీతిగా అర్థం చేసుకోకపోవటమే అని చెప్పి సాయంకాలం మనం ఆలోచన చేసుకోవచ్చు. మరి ఆయన
ఆయన దేవుళ్ళు అనబడే వారిలో ఒకరు అని చెప్పి అనటానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ రీతిగా కొనసాగినప్పుడు ఒకవేళ ఆయన ఒక్కరే దేవుడైతే నేను కూడా వారిలో కలిసి ఉంటానులే అన్నట్టుగా ప్లేయింగ్ సేఫ్ అని చెప్పి ఈ పదం మనం వింటాం కదా. లెట్స్ ప్లే సేఫ్. ఏదైనా తెలియని ఒక ఉపద్రవం ముందుంటే జాగ్రత్తగా ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఆ ధోరణితో జాగ్రత్త పడి నడుచుకోవడం అన్నట్టుగా మనం ఆలోచన చేసుకోవచ్చు. నిజంగా ప్రభు వారు మన జీవితాల్లో మనం జాగ్రత్త పడి ఆర్ వి ప్లేయింగ్ సేఫ్ అని చెప్పి చూడట్లేదు, కానీ ఆయన ఖచ్చితమైన నిర్ణయం నీ నా నుండి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నిజంగా దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలిస్తే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా అనేకమైన ఛాలెంజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిజంగా ఒకనొక మరి గంభీరమైన సత్యంతో కూడిన మాట మనం పరిశీలిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పి మనం చదువుతాం. నిజంగా ఆయన ఖచ్చితమైన మాటలు కొన్ని మనం పరిశీలిస్తే, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. మరి ఆయన దేవుళ్ళు అనబడే వారిలో ఒక్కరు అనడానికి ఏమాత్రము వీలు లేదన్నట్టుగా మరి ఆయన నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఆయన కేవలం మంచివారు అని చెప్పి అంగీకరించడం, జాగ్రత్తగా నడుచుకోవడం అవ్వచ్చు. అయితే యేసు ప్రభు వారి గురించి ఆయన పుట్టినప్పుడు చెప్పబడిన మాట మనం పరిశీలిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ మాట చూద్దాం. యేసు ప్రభు వారి గురించి ఆయన పేరు పెట్టబడేటప్పుడు దేవదూత యోసేపు, యేసు ప్రభు వారి యొక్క తండ్రి అయిన మరి ఈ లోక సంబంధమైన తండ్రిగా ఉంటున్న యోసేపుకు ప్రత్యక్షమై ఇచ్చిన ఈ యొక్క పేరును మనం పరిశీలిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పారు. మరి కేవలం ఆయన ఒక మంచివారిగా ఈ లోకంలో జీవించి నేను ఆయన మంచివారిని అని చెప్పి అనటానికి ఆయన జీవించలేదు, కానీ నా పాపముల నుండి మనల్ని విమోచించి రక్షించు నిమిత్తమై ఆయన పుట్టినట్టుగా ఆయన పేరులో సైతం ఆ అర్థం కనిపిస్తుంది. అందుకనే 1 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చదువుతాం. ఈ మాట అంగీకారమైందని చెప్పి అక్కడ చక్కటి మాట మనం చదువుతాం. 1వ అధ్యాయం 15వ వచనం. చాలండి, ఆయన మంచివారిగా వచ్చినట్లయితే ఆయన శిలువ మరణం పొందవలసిన అవసరత లేదు. ఆయన ఈ లోకంలో జీవించుండగానే ఆయన ఒక సవాలు, మరి తనను ఎందుకు ఈ బోధ నీవు చేయించున్నావు, ఏ అధికారంతో ఈ కార్యం నువ్వు చేయించున్నావు అని చెప్పి ప్రశ్నించినప్పుడు తిరిగి అలాగే ఆయన గురించి అభ్యంతరపడి పరిసేయులు శాస్త్రులు ఆయనను తిరిగి ప్రశ్నించున్నప్పుడు ప్రభువారు ఇచ్చిన సవాలు, నా యందు పాపం కలదని మీలో ఎవడు స్థాపించును అని చెప్పి యోహాను సువార్త 8:46 వచనంలో ఈ మాట చదువుతాం. మరి అన్ని కోణాల నుంచి పరిశీలించినప్పటికీ ఈ లోకంలో ఎవరు ఆయన యందు పాపం కలదని స్థాపించలేకపోయిన లోక చరిత్ర మనం ఎరుగుదుము. ఆయన తన శరీర జీవితంలో మరి ఏ పాపము చేయలేదు. మరి 1 పేతురు 1వ అధ్యాయం 21వ వచనంలో 22వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. మరి 23వ వచనం చదివితే, ఆయన దూషింపబడి బదులు దూషింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్చు దేవునికి తను తాను
అప్పగించుకొని 24 మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను వారి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నిజంగా నీవు నేను దేవునికి సమకూర్చబడటానికి, తిరిగి ఆయనతో సమాధానపరచబడటానికి యేసు ప్రభు వారి యొక్క త్యాగం, ఆయన శిలువలో చేసిన యాగం, అది తప్ప మరి ఏది నిన్ను నన్ను ఈ లోకంలో ఉంటున్న పాప కట్టుల నుంచి విడుదల ఇవ్వలేదు. మరి ఏ వ్యక్తి నిన్ను నన్ను విమోచించలేడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా బయలుపరుస్తున్నది. మరి మన విమోచన క్రయధనం బహు గొప్పది అంట. 46వ అధ్యాయం 49వ అధ్యాయం కీర్తనలు 49 9వ వచనంలో మనం చదువుతాం. ఒకవేళ ఈ లోకంలో ఉండే మరి ఏ వ్యక్తి అయినా నిన్ను నన్ను మన ప్రాణ విమోచనం కొనాలి అని చెప్పి ఆశపడితే అది ఎటువంటిదో ఈ మాట మనకి చక్కగా బయలుపరుస్తున్నది. చాలండి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా నా ప్రాణ విమోచనం కొరకు ధనం మరి ఏదైనా వేల చెల్లించాలి అని అంటే అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసినదే అని చెప్పి మనం చదువుతున్నాం. మరి నీతి మంతులుగా అదిగా ఖాయం చెల్లించిన వారు ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా చరిత్ర సైతం మనం పరిశీలించిన యేసు ప్రభు వారి జీవితం, మరి ఆయన త్యాగం, ఆయన శిలువ కార్యం మన జీవితానికి రక్షణ ఇచ్చేదిగా, ఆయన రక్షకుడిగా, ఆయన కేవలం మంచి వారిగా ఉండడానికి ఈ లోకంలో జీవించలేదు, కానీ ఆయన నా రక్షకుడిగా ఉండవలసిన అవసరత మరి ఉంటున్నదని చెప్పి ఈ సాయంకాల సమయం జ్ఞాపకం చేస్తాం. అందు నిమిత్తమై ఈ విషయాలన్నీ గమనించిన తదుపరి మరి ప్రభువుని గురించి సరైన నిర్ణయంలోకి రానంత మటుకు నీవు నేను అవిశ్వాసిగానే మిగిలిపోతాము. అందుకే నేను రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాము. ధర్మశాస్త్రం వినుట వలన దేవుని దృష్టికి నీతిమంతులు కారు. 2వ అధ్యాయం 13వ వచనం రోమిలకు రాసిన పత్రిక. మరి దేవుని దృష్టికి విని కేవలం ప్యాసివ్గా లేకపోతే మొట్టమొదటిగా తెలుసుకున్నాను అన్నట్టుగా ఉంటే సరిపోదు. దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడలేము. కానీ ప్రభు వారిని అనుసరించి వాక్యం వెంటున్న నీలానితమై సశరీరుడిగా ఈ భూలోకంలో వచ్చిన వాక్యం వెంటున్న ప్రభుని అనుసరించినప్పుడు మనం నీతిమంతులుగా తిరిగి ఆయనను రక్షకుడిగా మనం హృదయాల్లోకి స్వీకరించినప్పుడు, when we accept Christ as our Savior, as our Redeemer, and we invite Him into our hearts, that's when we become righteous, not by any of our merit, but కేవలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2లో మనం చదువుతాం కదా, ఉచితముగా ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడము అని చెప్పి మనం చదువుతున్నాం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరి ఆ వరమైన ప్రభు వారిని గురించిన సరైన నిర్ణయం పొందవలసిన అవసరత మన జీవితాలకు ఉంటుంది. మరి ఈ అవిశ్వాసము ఇంకా ఏమేమి చేస్తుంది? మరి అవిశ్వాసం గురించి మనం అవిశ్వాసం గురించి దాన్ని అర్థం చేసుకుంటూ ఇంత మటుకు కొన్ని విషయాలు గమనించాం. యేసుని గురించి సరైన నిర్ణయంలోనికి రానంత వరకు ప్రతి మానవుడు అవిశ్వాసిగానే ఉంటూ ఉన్నాడు అని చెప్పి మనం పరిశీలించాం. రెండవది, అవిశ్వాసం అనేది అది ఉపయోగకరమా, లేకపోతే అది ఎంత హానికరం, లేకపోతే అది ఎంత నష్టపరిచే కార్యంగా ఉంది అని చెప్పి మనం పరిశీలిస్తే
అవిశ్వాసం అనేది మొట్టమొదటిగా కనబడే వాటిపై ఆధారం చేసుకుని కనబడని వాటిపై నిరీక్షణ ఉంచలేనిదిగా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకునవచ్చు. ఎందుకు ఆ మాట అన్నానని చెప్పి ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో విశ్వాసం గురించి అక్కడ ఒక చక్కటి డెఫినేషన్ మనకు కనిపిస్తున్నది. అవునండి, మరి విశ్వాసం అనేది అదృశ్యమైనవి అనేవి ఉన్నవటానికి రుజువు అయితే, అవిశ్వాసం అనేది కనబడే వాటిని ఆధారం చేసుకుని కనబడని అదృశ్యమైన వాటిని నిజమే కాదు అనేది అవిశ్వాసం అని మనం అర్థం చేసుకునవచ్చు. మరి అవిశ్వాసం అనేది ఏమేమి చేస్తూ ఉన్నది అని చెప్పి మనం ఆలోచన చేస్తే, అవిశ్వాసం దేవుని యొక్క శక్తిని నా జీవితంలో పని చేయకుండా చేసేదిగా ఉన్నది. మరి యేసు ప్రభు వారు తన స్వదేశంలో అవిశ్వాసంచే నింపబడిన వారి మధ్య ఆయన ఏం చేయలేకపోయారండి? అద్భుతములు చేయలేకపోయారని చెప్పి మనం చూస్తున్నాం. ఆయన చేయలేకపోవడానికి గల కారణం వారి అవిశ్వాసం అని బహు తేటగా మనకి కనిపిస్తున్నది. మనం అనుకుంటాం దేవునికి ఈ పని అసాధ్యమా అని చెప్పి, దేవుడనే ఆయన ఉంటే ఇంకా ఈ రీతిగా మనల్ని ఈ స్థితిలో ఎందుకు ఉంచుతారు, కార్యం చేయలేకపోతున్నారా ఆయన అని అనేక పర్యాయములు ప్రశ్నించే అనుభవంలోకి అవిశ్వాసం దారి తీసేదిగా ఉన్నది. అయితే మనం చూస్తూ ఉన్నాం, అవిశ్వాసం దేవుని శక్తిని నా జీవితాల్లో పని చేయకుండా నిలిపేదిగా ఉన్నది. ఆయనలో శక్తి లేదు అనడానికి కాదు, కానీ నా జీవితంలో పని చేయకుండా నిలిపేది అవిశ్వాసం అని చెప్పి మనం పరిశీలించవచ్చు. అలాగే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగకుండా ఉంచేది కూడా అవిశ్వాసం అని చెప్పి మనం పరిశీలించవచ్చు. నిజంగా యూదా పత్రిక 5వ వచనం మనం పరిశీలిస్తే, యూదా పత్రిక 5వ వచనం, నిజంగా అవిశ్వాసం అనేది దేవుని కార్యం మన జీవితాల్లో ఆయన రక్షణ కార్యం ఆరంభించడానికి గుర్తుగా ఉండే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు విడుదల చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారు ఆయనను నమ్మకపోయేది కనుక తరువాత నాశనం చేయబడి అని చెప్పి మనం చూస్తున్నాం. నిజంగా దేవుని యొక్క కార్యము నా జీవితంలో జరగకుండా ఉండేది. మొట్టమొదటిగా దేవుని శక్తిని నిలిపేది అవిశ్వాసం అని చెప్పి అంటున్నాం. రెండవది, దేవుని కార్యం నా జీవితంలో జరగకుండా ఉండేది. అది మారు మనసు అవ్వచ్చు, లేక మన జీవితాల్లో పనికి రానివి తొలగించడం అవ్వచ్చు. మరి అటువంటి చక్కటి దేవుని కార్యాలు జరగకపోవడానికి గల కారణం అవిశ్వాసము. వారు మొదలైతే అయ్యారు, కానీ వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేస్తున్నారు. ఈ రీతిగా మనం పరిశీలిస్తే ఇట్ డస్ సీమ్ లైక్ గాడ్ డిస్ట్రాయిడ్ దెమ్ అన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. నిజంగా ఈ మాట మనం స్పష్టంగా గమనించినట్లయితే, గాడ్ restrains his hands from the children of Israel who didn't believe in him. He was protecting them. ఆయన వారిని కాయచు, పగలు ఎండ దెబ్బైన రాత్రి వెనుక దెబ్బైన తగలకుండా భద్రపరుస్తూ వస్తున్న వారు ఆయనే. అయితే ఎప్పుడైతే అవిశ్వాసం చేత వారు నమ్మకం ఉంచకుండా పోయారో, గాడ్ restrained his hands. ఆయన he released out his protection, and that's why we see that they got destroyed. వారు నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అవిశ్వాసం మన జీవితాల్లో నాశనం తీసుకొచ్చేదిగా, మరి మన ఎంత మటుకు మన జీవితంలో అవిశ్వాసం దేవుని గురించిన సరైన నిర్ణయంలో జీవించకుండా ఉండినంత మటుకు దేవుడు మన జీవితాల్లో కార్యం చేయబోగా
నష్టాన్ని కొని తెచ్చుకునే వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా బయలుపరుస్తున్నది. మరి నిజంగా దేవుని యొక్క కార్యాలు మనలో కొనసాగించకుండా చేసేది అవిశ్వాసం. మూడవది, దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా ఉంచేది కూడా అవిశ్వాసం. మొట్టమొదటిది, దేవుని శక్తిని నిలిపేది, మన జీవితాల్లో దేవుని శక్తి పని చేయకుండా నిలిపేది అవిశ్వాసం. రెండవది, దేవుని యొక్క కార్యాన్ని ఆపివేసేది. మూడవది, దేవుని యొక్క దీవెనని లేకపోతే ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందకుండా చేసేది అవిశ్వాసం. దేవుడు ఆశపడుతున్నాడు నిన్ను నన్ను ఆశీర్వాదంగా చేయడానికి. అబ్రాహాం గురించి ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి? నీవు ఆశీర్వాదంగా ఉండు అని చెప్పి వాగ్దానం చేశారు కదా. మరి ఆయన విశ్వాసులకు తండ్రి అని చెప్పి మనం చూస్తున్నాం. మరి నీవు నేను ఆశీర్వాదంగా ఉండటానికి ముఖ్యమైనది మూలమైనది విశ్వాసం. అవిశ్వాసం మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పోగొట్టుకోవటమే కాక మనం ఆశీర్వాదంగా ఉండకుండా మరి మనం హాని చేసేవారిగా కూడా తయారయ్యడానికి కారణమవుతుంది అని చెప్పి మనం పరిశీలించవచ్చు. అయితే కొన్ని విషయాలు మనం గమనించాం. అవిశ్వాసం అంటే ఏంటో చూసాము. అవిశ్వాసం అనేది ప్రభు గురించి, యేసు ప్రభుని గురించి సరైన నిర్ణయం కలిగి ఉండకపోవటం అవిశ్వాసం అని సాయంకాల సమయం జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చూస్తున్నాను. రెండవది, అవిశ్వాసం వలన మనం పోగొట్టుకునే వాటిని మనం లెక్కించాము. అయితే దానికి అనుగుణంగా విశ్వాసం అనేది మన జీవితాల్లో ఏం చేస్తుంది అని చెప్పి మనం పరిశీలిస్తే లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో మనకి ఒక చక్కటి ఉపమానం జరిగిన చరిత్ర. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె పొందిన దీవెనలు లేకపోతే విశ్వాసం బట్టి ఆమె పొందినది ఏమిటో మనం పరిశీలిస్తే, చాలండి ఈ భాగం మనం ఎరిగి ఉన్న భాగమే. మరి పరిసయ్యులలో ఒకతను యేసు ప్రభు వారిని ఆ దినాల్లో భోజనానికి ఆహ్వానించాడు. మరి ఆ పరిసయ్యుడు ప్రభుని ఆహ్వానించాడు, కానీ ప్రభు అందు విశ్వాసం ఉంచేవాడిగా ఆయన ఆ నిర్ణయంలోనికి ఇంకా రాలేదండి. ఈయన ఏదో ఒక గొప్ప ప్రవక్త, ఈయన మంచివాడు, ఈయన గొప్ప అద్భుతములు చేస్తున్న వ్యక్తి అని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, కానీ ప్రభుని గురించి ఒక క్షుణ్ణమైన పరిశీలన చేసిన వాడై ఒక సరైన నిర్ణయంలోనికి రాక ఇంకా గోడ మీద పిల్లి అనుభవం మనం ఎదుగుతాం కదా. గోడ మీద పిల్లి, అది ఆ ఇంట్లో దొరుకుతుందా ఈ ఇంట్లో దొరుకుతుందా తెలియదు. చాలాసార్లు అదే రీతిగా సరైన నిర్ణయంలోనికి రాకుండా మరి ఉండిపోయే జీవితాలు మనం చూస్తూ ఉంటాం. మరి నిజంగా అట్టి స్థితిలో భోజన సమయంలో ఈ స్త్రీ వచ్చినట్టుగా మనం 7వ అధ్యాయం 37వ వచనం చదివితే, లూకా సువార్త 7:37 చదువుదాం ఈ మాట. చాలండి నిజంగా ఈమె కూడా యేసు ప్రభుని గురించి విన్నదండి. విని ఆమె చేస్తున్న కార్యం పరిశీలిస్తే ప్రభు వారిని మరి పరిశీలన వల్ల ఇంటిలో చేర్చుకొని లేకపోయినా తన యొక్క శారీరకమైన ఈ లోక సంబంధమైన గృహంలో చేర్చుకోలేకపోయినా ఆమె చేసిన అతీతమైన కార్యం ఏంటి అంటే తనని యేసు ప్రభు వారిని తన హృదయంలోకి ఆహ్వానించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అందునిమిత్తమై ఆమె పాపాత్మురాలైన స్త్రీగా ఉంటున్నప్పటికీ ఆమె ఎంతో పశ్చాత్తాపం పొందిన వ్యక్తి మరి ఆయన పాదములను తడిపి తన కన్నీళ్లతో
పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నా, ఆరాధిస్తూ ఉన్నా. మరి ప్రభువుని తన హృదయ అనే గృహంలోనికి చేర్చుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కార్యం చేసిన తదుపరి ఎప్పుడైతే తన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి కన్నీటితో వాటిని ఒప్పుకుని ప్రభు పాదం మీద వాటిని విడిచిందో మనం చూస్తున్నాం. 48వ వచనంలో ప్రభువారు ఆమెను గురించి ఇస్తూ ఉన్న చక్కటి మాట, విశ్వాసం అనేది యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించడమే కాక ఇంకా ఏమేం కార్యాలు చేసిందో మనం పరిశీలిస్తే 48వ వచనం, నిజంగా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. There is a forgiveness of sins. There is a transaction. There is a quick transaction that happens. యేసు ప్రభు వారి యొక్క పాదం యొద్ద ఆయన విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఒక అతీతమైన అద్భుతమైన కార్యం ఈ స్థలంలో మనం జరిగినట్టు మనం చూస్తున్నాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. There was a quick exchange to the righteousness of Christ that was imparted to her, and Christ took away all the sin and the guilt that was in her. ఆమెలో ఉంటున్న పాపము, దాన్ని బట్టి ఉంటున్న ఆ యొక్క రోతకరమైన హృదయం, మరి ఎంతో మనస్సాక్షి రుచుతూ ఉన్న స్థితి అంతటి నుంచి విడుదల పొందినదై పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి 50వ వచనంలో అందుకు నిదర్శనంగా మనం చదువుతున్నాం కదా, నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం గలదానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పింది. మరి నా జీవితంలో ఆ ప్రభు నుండి రక్షణ అనే కార్యం పొందుకునేది కేవలం విశ్వాసం అనేది అని చెప్పి మనం ఆలోచన చేసుకోవచ్చు. విశ్వాసము మనల్ని రక్షించేదిగా, యేసుని గురించి సరైన నిర్ణయంలోనికి మనల్ని తీసుకొచ్చేదిగా ఉందని చెప్పి మనం ఆలోచన చేసుకోవచ్చు. అంత మాత్రమే కాక పాప క్షమాపణం పొందటమే కాక సమాధానం గలదానిగా ఆమె వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. విశ్వాసం బట్టి రక్షణ సమాధానములు పొందినదిగా మనం చూస్తున్నాం. మరి సమాధానం అనే మాటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15 మనం చూసినాం. యేసు ప్రభు వారి యొక్క శిలువలో ఆయన చేసిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటి అని అంటే, తండ్రితో నిన్ను నన్ను సంధి చేసే సమాధానమైన కార్యం యేసు ప్రభు వారి యొక్క శిలువలోనే జరిగింది అని చెప్పి మనం గమనిస్తాం. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భాగం మీరు చదవచ్చు. మరి ఆయన ఇప్పుడు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన ఏందో ఒక నూతన శరీరంగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. నిజంగా విశ్వాసం అనేది మనని దేవునితో సమాధానంలోనికి, దేవునితో ఒక సత్ సంబంధంలోనికి, ఒక చక్కటి సంబంధంలోనికి మనం తీసుకుని వచ్చేదిగా ఉంటూ ఉన్నది. ఎందుకు ఈ కార్యం జరుగుతుంది అని అంటే, సమాధానకర్త అయిన ప్రభు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనం సమాధానం కలిగిన వారిగా, తండ్రితో సమాధానం కలిగి ప్రతి దినము నీవు నేను ఆ దేవాతి దేవునితో మాట్లాడే ఒక చక్కటి అనుభవం, ఒక చక్కటి రిలేషన్షిప్ లోనికి నడిపించేదిగా ఉంటున్నదని మనం గమనించవచ్చు. అందు నిమిత్తమై నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం గలదానమై, లేకపోతే సమాధానకర్త కలిగి యేసు ప్రభువుని హృదయంలో కలిగి అటువంటి సమాధానం గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పింది. నిజంగా ఎందుకు ఈ రక్షణ అనే కార్యము ఈ లోకంలో ఉన్న ప్రతి అద్భుతములకు మించిన అద్భుతం అని చెప్పి మనం పరిశీలిస్తే, నిజంగా అది జీవితంలో మార్చేదిగా,
జీవిత పయనాలను మరి మార్చేసేదిగా ఉంటున్నదని చెప్పి మనం పరిశీలించవచ్చు. మరి నా జీవితంలో మరి 17 సంవత్సరంలో ప్రభు ఈ సమాధానకరమైన కార్యం చేసి మరి నేటికి బహుశా నా జీవిత యాత్ర ముగించేంత మటుకు ప్రభావితమే కాక మరి దినదినము ఆశ్చర్యకరమైన తన యొక్క సత్సంబంధంలో ప్రభువుతో ఉండే యొక్క ఆశీర్వాదంలో నడిపించే అద్భుతం రక్షణ అని చెప్పి మనం పరిశీలించవచ్చు. ఇంకా ఈ లోకంలో అనేక పర్యాలు అనుకుంటాం మరి శరీర సంబంధమైన ఒకవేళ స్వస్థత పొందటమే గొప్ప అద్భుతం, లేకపోతే ఆకాశం నుంచి వర్షం కురిపించడం, లేకపోతే ఆకాశం నుంచి వర్షం రాకుండా ఆపివేయడం, ఇటువంటి అద్భుతాలని మనం భావించే ధోరణిలో వెళ్ళిపోవచ్చు. అయితే ప్రభు వారి సాయంకాల సమయం జ్ఞాపకం చేసినది మరి నా జీవితంలో కూడా మనలో ఉన్న అనేకులు ఈ అనుభవం పొందిన వారు ఏకీవించే ఈ సంగతి ఏంటంటే ప్రభు వారిచ్చే విశ్వాసం ద్వారా మనం పొందే రక్షణకు మించిన అద్భుతం మరొకటి లేదండి. మరి అట్టి అద్భుతము నా జీవితంలో జరగటానికి మరి మిగిలిన ప్రతి ఒక్కరిలో జరగటానికి ప్రభు వారి సాయంకాల సమయం ఆయన ఆశపడుతూ చూస్తూ ఉన్నది యేసుని గురించి సరైన నిర్ణయంలోకి రావటానికి ఇష్టపడే ఒక విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు. మరి ఎంత మటుకు నా జీవితంలో ఆ నిర్ణయంలోకి రావడానికి ఇష్టపడక వెనకాడినప్పుడు మరి ప్రభు యొక్క శక్తిని అడ్డుకునేవారుగా, ప్రభు కార్యాన్ని నా జీవితంలో అడ్డుకోవటమే కాక ఆయన నాశనాన్ని, ఆయన యొక్క ప్రొటెక్షన్ నుంచి విడుదల పొందినప్పుడు నాశనం తప్ప మరి ఇంకేమీ లేదండి. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆయన ప్రొటెక్షన్ నుంచి రిలీజ్ చేయబడ్డారో గొప్ప నాశనం, గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మరి ఆఖరిగా ప్రభు యొక్క ఆశీర్వాదం పొందడానికి ఆటంకపరిచేది అవిశ్వాసం అని చెప్పి మనం ఆలోచన చేసుకోవచ్చు. అట్టి అవిశ్వాసం చే మన జీవితాలు నష్టపరుచుకోకుండా విశ్వాసం కలిగి మరి ఆయన ఇష్టమై ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం దయచేయను గాక.